సాయి క్విజ్ 3 ఈరోజు చూద్దాం. ఓం సాయిరామ్. ద్వారకామాయిలో ఉన్న సాయి చిత్రపటం గీసింది ఎవరు? ఏ ఆనంద్, బి శ్యామారాం జేకర్, సి దాసగణు, డి రవివర్మ. సరైన సమాధానం శ్యామారావు జేకర్. 2. బాబా కంఠానికి చందనం పూసిన మొదటి భక్తుడు ఎవరు? ఏ మహాల్సపతి, బి డాక్టర్ పండిత్, సి మూలే శాస్త్రి, డి మేఘుడు. సరైన సమాధానం మహాల్సపతి. 3. సాయి సచిత్ర మరాఠీ గ్రంథం మొదట ఏ పత్రికలో సీరియల్గా ప్రచురితమైంది? ఏ సాయినాథ ప్రభ, బి సాయి భిక్ష, సి సాయిలీలా మాసపత్రిక, డి సాయి ధర్మం. సరైన సమాధానం సాయిలీలా మాసపత్రిక. 4. సాయితో మసీదులో కలిసి నిద్రించే భాగ్యం పొందిన ఇద్దరు భక్తులు ఎవరు? ఏ తాత్యా శ్యామ, బి మహాల్సా తాత్యా, సి శ్యామ కుశాల్చంద్, డి తాత్యా డేంగ్లే. సరైన సమాధానం మహాల్సపతి తాత్యా. 5. చావడి ఉత్సవంలో బాబాకు కుచ్చుల ఛత్రాన్ని పట్టుకుని ఉండే భక్తుడు ఎవరు? ఏ జోగ్, బి తాత్యా, సి మహాల్సపతి, డి నిమోన్కర్. సరైన సమాధానం నిమోన్కర్ పట్టుకునేవాడు. 6. నీవు సర్పజన్మ ఎత్తినప్పటికీ శత్రుత్వం వహించి ఉన్నావా? ఈ మాటలు బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏ డుబ్కీతో, బి చెన్నబసప్ప, సి వీరభద్రప్ప, డి గౌరీ. సరైన సమాధానం వీరభద్రప్పతో. 7. నీ గురువు యందే ఆశ్రమం నిలుపుము. ఈ మాటలు బాబా ఎవరితో అన్నారు? ఏ హరిశ్చంద్ర పెతలే, బి డాక్టర్ పండిత్, సి మూలే శాస్త్రి, డి భక్తపంత్. సరైన సమాధానం భక్తపంతు. 8. బాబా ఆజ్ఞతో మలేరియా జబ్బు పోవడానికి బాలగణపతి శింపి నల్ల కుక్కకు పెరుగన్నం ఏ మందిరం ఎదురుగా పెట్టారు? ఏ లక్ష్మీ మందిరం, బి విఠల్ మందిరం, సి ఖండోబా మందిరం, డి ద్వారకామాయి. సరైన సమాధానం లక్ష్మీ మందిరం. 9. సాయిబాబాకి ఒంటికాలుపై హారతి ఇచ్చే భక్తుడు ఎవరు? ఏ జోగ్, బి లక్ష్మణ్ మామ, సి మేఘుడు, డి మహల్సాపతి. సరైన సమాధానం మేఘుడు ఒంటికలిపై హారతిచ్చేవాడు. 10. కుక్కకు రొట్టు వేస్తే తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. ఈ మాటలు బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏ ఔరంగాబాద్కర్ భార్య, బి తర్కడ్ భార్య, సి బాయిజాబాయి, డి లక్ష్మీబాయి సిండే. సరైన సమాధానం తర్కడ్ భార్యతో. 11. సాయి రహం నజర్ కర్నా అనే ఆరతి కీర్తన ఏ హారతికి చెందింది? ఏ మధ్యాహ్నారతి, బి కాకడారతి, సి సేజ్ హారతి,
డి. ధూపారతి. సరైన సమాధానం కాకడ హారతిలో వస్తుంది. 12. సాయిబాబా స్వయంగా తన నోటితో ఈ పండుగ జరుపుకోండి అని చెప్పిన ఏకైక పండుగ పేరు చెప్పండి. ఏ. విజయదశమి, బి. దీపావళి, సి. గురు పూర్ణిమ, డి. శ్రీరామనవమి. సరైన సమాధానం గురు పూర్ణిమ చెప్పారు. 13. షిరిడీలో వేప చెట్టు క్రింద పాదుకుల ప్రతిష్టాపన జరిగిన సంవత్సరం ఏది? 1910, బి. 1912, సి. 1916, డి. 1909. సరైన సమాధానం 1912లో. 14. బాబా సామాన్య పక్కీరి వలె సంచరించుచున్నప్పటికీ వారు ఎల్లప్పుడూ దీని అందే నిమగ్నులగుచుండిరి. ఏ. భక్తుల సమస్యల యందు, బి. ఉపన్యాసం నందు, సి. ఆత్మానుసంధానం నందు, డి. భిక్షాటన యందు. సరైన సమాధానం ఆత్మానుసంధానం. 15. బాబా దక్షిణ అడిగేది ఎందుకంటే ఇందులో ఒక కారణం చెప్పండి. ఏ. తన సొంత ఖర్చులకు, బి. భోజనాల ఏర్పాటుకు, సి. ఏదైనా యాత్ర కోసం, డి. దానగుణం నేర్పుటకు. సరైన సమాధానం దానగుణం నేర్పుటకు. 16. ఈ పదవియే నిజమైన మహారాజు పదవి అనేవారు బాబా. ఆ పదవి ఏంటి? ఏ. పకీరు, బి. ధనవంతులు, సి. రాజు, డి. చక్రవర్తి. సరైన సమాధానం ఫకీర్ పదవి. 17. సప్తశృంగి దేవత పూజారికి ఆమె కలలో కనపడి బాబాను కలవమని చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ పూజారి పేరేమిటి? ఏ. లక్ష్మణమామ, బి. కాకాజీ వైద్య, సి. మహర్సపతే, డి. రామచంద్ర పోర్కర్. సరైన సమాధానం కాకాజీ వైద్య. 18. షిరిడి ఈ నది దాటితే వస్తుంది. ఏ. గంగా, బి. కృష్ణ, సి. గోదావరి, డి. కావేరి. సరైన సమాధానం గోదావరి. 19. సాయిబాబా హారతుల్లో షిరిడి మాఝే పండరిపుర అని హారతి రాసింది ఎవరు? ఏ. మాధవాడ్కర్, బి. బివి దేవ్, సి. తుకారాం, డి. దాసగణు. సరైన సమాధానం దాసగణు. 20. బాబా వద్దకు వచ్చి మోక్షాన్ని పొందిన జంతువు ఏది? ఏ. గుర్రం, బి. కుక్క, సి. పులి, డి. కప్ప. సరైన సమాధానం పులి. 21. సాయిబాబా భక్తుల నుండి కోరిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఏ. పూజా పునస్కారం, బి. శ్రద్ధ సబూరి, సి. దానం ధర్మం, డి. మౌనం తపస్సు. సరైన సమాధానం శ్రద్ధ సబూరి. 22. సాయిబాబా ఒకరోజు మార్చి ఒకరోజు రాత్రిపూట ఎక్కడ నిద్రించేవారు? ఏ. చావడిలో, బి. గురుస్థాన్లో, సి. విఠల మందిరం, డి. సాఠేవాడ. సరైన సమాధానం చావడిలో. 23. సాయికి ఇచ్చే 4 హారతుల్లో ఈ హారతికి మాత్రం ఒక వ్యక్తితో మాత్రమే ఇస్తారు. సేజ్ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, కాకడ హారతి.
సరైన సమాధానం సంధ్యా ఆరతిలో ఒక ఒత్తితో ఇస్తారు. 24 శ్రీ సాయి సచిత్రలో 53వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ఫలశ్రుతి రాసింది ఎవరు? ఏ హేమాడ్ పంత్, బి మాధవాడ్కర్, సి బివి దేవ్, డి కాకాసాహెబ్ దీక్షిత్. సరైన సమాధానం బివి దేవ్. మిగతా అధ్యాయాలన్నీ కూడా హేమడ్ పంతే రాశారు. ఆఖరి ఫలశ్రుతి బివి దేవ్ గారు రాశారు. 25 ఈ భక్తుడు చనిపోయినప్పుడు ఇతడు నా నిజమైన భక్తుడు అని బాబా విపరీతంగా ఏడ్చారంట. ఏ మేఘుడు, బి తాత్య, సి శ్యామ, డి మహల్సాపతి. సరైన సమాధానం మేఘుడు. ఓం సాయిరామ్.